ఫేమస్ సైంటిస్ట్ నికోలాస్ టెస్లా. ఆయనకి బాగా ఇష్టమైన సంఖ్యలు 369. ఆయన ఏం చేసినా కూడా ఆ సంఖ్యలు వచ్చేటట్టు చూసుకుంటారు. ఈవెన్ మన మస్క్ ఉన్నాడు కదా, ఎలాన్ మస్క్, ఆయన ఈ సైంటిస్ట్ పేరు మీదనే టెస్లా కారు కూడా తీసుకొచ్చాడు. రీసెంట్గా ఆయన చెప్పాడు కూడా అది. సో ఆయనకి ఇష్టమైన ఆ సంఖ్యలతో మీ సినిమా టైటిల్ రావటం ఎలా అనిపించింది? ఇది చాలా కాకతాళీయంగా జరిగిన విషయం. ఏంటంటే ఫస్ట్ కాలంలో ప్రయాణం చేసే వాడు సూర్య భగవానుడు. సో కాలంతో ట్రావెల్ అవుతున్నది మిషన్, టైం మిషన్. సో ఎనీథింగ్ కనెక్టెడ్ టు సూర్యుడికి పెట్టిన పేరు పెడదాం అనుకోవటం, అది హీరో ముందు యాక్సెప్ట్ చేయటం. నా పేరు ఇప్పుడు హీరో అనుకోను, కానీ హీరో మీద టైటిల్స్ ఒక కల్చరు మనకి ఆల్రెడీ మొదటి నుంచి ఉంది. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా కాదు, చాలా దశాబ్దాలుగా ఉంది. అదే లేదు, సినిమాకి ఏదైతే అదే ఇంపార్టెంట్ అనుకునేవాడు బాబు. అట్లాంటి దాంట్లో సరే అని అన్ని టికెట్ చేస్తే ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆదిత్య బాగుంది. ఇది టైం మిషన్ కాబట్టి దీనికి ఏదో పెడదాం, ఓ నెంబర్ ఇద్దాం అనుకున్న టైంలో చంద్రమోహన్ గారి కార్లు అన్నీ 369లే. ఎప్పుడు 369 పెడతాడు మావయ్య. నాకు 369 నాకు అలవాటు, ఎందుకంటే మావయ్య దగ్గర ఇంట్లోనే ఉన్నా కాబట్టి నేను 369 పెడదామంటే అసెండింగ్ ఆర్డర్ వెరీ గుడ్ అని చెప్పి అందరం అనుకోవటం. ఆదిత్య 369. కానీ యాక్చువల్గా అంతకుముందు కొన్ని టైటిల్స్ అనుకున్నారు కదా, రకరకాలు అనుకున్నాం. కానీ బాలకృష్ణ గారితో మేము యుగ పురుషుడు అని కూడా అనుకున్నాను నేను. అంటే యుగ పురుషుడు అంటే వద్దన్నారు, బాలకృష్ణ గారే వద్దన్నారు. ఎందుకంటే నాన్నగారు టైటిల్స్ పెట్టకద్దు మనం. అప్పటికి 10-12 ఏళ్ళు అయింది. ఓకే, దత్ గారి సినిమాది. వద్దనుకున్నాం, ఆ పేర్లు పెట్టకండి ఇంకా సార్, మా నాన్నగారి పేర్లు వద్దు నాకు, మనం ఇండివిజువల్ పేరుతోనే వెళదాం అన్నాను. తర్వాత ఇది అట్లాగే ఏం గుర్తులేదు, కానీ 1-2 టైటిల్స్ ఇంకా షూట్ కాల. ఇది ఈ రకంగా ఆదిత్య 369 వచ్చింది. ఇందులో చైల్డ్ ఆర్టిస్టుల క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ తర్వాత హీరోగా సూపర్ హిట్ అయిన కొట్టిన తరుణ్, అలాగే రాశి హీరోయిన్ మంచి పేరు తీసుకున్నారు. వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్టులుగా యాక్ట్ చేశారు కదా ఇందులో. వాళ్ళ సెలక్షన్ ఎలా జరిగింది? అది అంటే రోజారమణి గారు మా పక్కనే ఉండేవారు. నా సెలక్షన్ కంటే అతనికి ఆల్రెడీ 1-2 సినిమాలు, తేజ అని మన ఈటీవీ వాళ్ళ దాంట్లో, ఈనాడు వాళ్ళ సినిమాల్లో ఒకటి బాగా చేశాడు. అట్లాగే అప్పటికి మణిరత్నం కూడా సెలెక్ట్ అయ్యాడు ఒక సినిమా. చేసిన టైంలో ఇది జరిగింది. మంచి పెర్ఫార్మర్ అనే పేరు వచ్చింది. ఆ పెర్ఫార్మర్ అప్పటికే 1-2 సినిమాలు చేశాడు వాడు. చాలా మంచి పెర్ఫార్మర్ అనే దీంట్లో మనకి యాక్టివ్గా ఉంటాడని చెప్పి అనిపెట్టాం. ఇంకా మిగతా పిల్లలు ఇంక్లూడింగ్ రాశి, మిగతా వాళ్ళ సెలక్షన్స్ అన్నీ అక్కడికక్కడ కొంచెంసేపు వాళ్ళకి చూసుకుని చేసిన సెలక్షన్. వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చారు, రాశి వాళ్ళ నాన్నగారు. బాగుంది పాప, చుట్టానికి బాగుంటుందని అలా చేసిన. వీటన్నిటిని మించి మ్యూజిక్ అండి. అసలు ఈ రోజుకి ఆ పాటలు వింటుంటే జానవులే కానీ, సెంచరీలు కొట్టే వయసు కానీ, అలా రాసలీల వేళ అసలు అద్భుతమైన పాటలు అండి అన్నీ. అసలు అప్పట్లో టు బి ఫ్రాంక్ మా ఇంట్లో కూడా దాదాపు ఈ రోజులో ఏదో ఒకసారి ఆ పాటలు అనేవి ప్లే అయ్యేవి. సో ఎలా ఇళయరాజా గారితో అది సంగీతం గారు వాళ్ళిద్దరు కోఆర్డినేషన్, మ్యూజిక్ వరకు నాకు ఏ రకమైన రాజా గారి దగ్గర మనం ఇంటర్ఫియర్ అయ్యేది ఏముంటుంది. అలాగే జిక్కి గారి చేత పాడించాలని ఆ పీరియడ్లో అక్కడ నేను కొంచెం జర్క్ ఫీల్ అయ్యా, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఏంటండి ఎక్కడో ఇప్పుడు జిక్కి చిత్రాలు జానకులు ఉన్న టైంలో మనం ఈ కాలంలో ఉన్నామంటే అది ఆ కాలం పాట, నువ్వు ఏం మాట్లాడుకుని బయట కూర్చో అని మా బాలు గారికి నన్ను కేకలేసి, ఏంటంటే కేకలేస్తారు కదా అంకులు, నువ్వేం అదేంటి అంకుల్ జిక్కి అంటున్నారు అని. జిక్కి అన్నాడా, ఏ సినిమా ఏ పాట అంటే బలానా పీరియడ్లో అమ్మాయికి రాజనాథ్ అద్భుతమైన తాట అది. అదేంటి అంకుల్ మీరు కూడా అదే అంటారు అంటే, నువ్వు సాయిగా సైలెంట్ కూర్చో నువ్వు అని అన్నారు.